హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాజీరామ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఢోక్లా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఈ రెసిపీ కష్టమేమో అనుకుంటాం, ఏం కాదండి, చాలా ఈజీగా చేసేయచ్చు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేయచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఢోక్లా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్ తీసుకొని అందులోకి జల్లెడ పెట్టుకొని 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. మీరు ఏ కప్పు మెజర్మెంట్తో అయినా తీసుకోవచ్చండి. నేనైతే 1 కప్పు తీసుకున్నాను. ఇలా శనగపిండి వేసి బాగా జల్లించుకోవాలి. ఇలా బాగా జల్లించుకోవాలండి శనగపిండి మొత్తాన్ని. ఇలా జల్లించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది, చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బేకింగ్ సోడా సాల్ట్ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా కలపాలండి. కలర్ బాగా ఉంటుందనేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వాటర్ అండి తీసుకున్నాను, చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి వాటరు. ఇలా పిండి అనేది బాగా కలుపుకోవాలి. మన దోసపిండి బ్యాటర్ ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. మరీ థిక్గా కూడా ఉండకూడదండి. ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూసారా, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ థిక్గా ఉండకూడదు, మరీ జారుడుగా కూడా ఉండకూడదు. చూసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. ఒక 10 నిమిషాలు నానిందంటే బాగా ఉబ్బుతుంది. తర్వాత మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలండి, లేదా కుక్కర్ అయినా తీసుకోవచ్చు, వెడల్పుగా ఉన్నది. అందులో 1 కప్పు వాటర్ యాడ్ చేసి ఇలా ఒక స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు స్టీమ్ అవ్వనివ్వాలండి. దీన్ని మనం స్టీమ్ మీద బాయిల్ చేసుకుంటాం, ఇడ్లీ చేసుకుంటాం కదా, అదేవిధంగా ఇది కూడా పెట్టేసుకోవాలి. ఇలా ఏదైనా సిల్వర్ కానీ లేకపోతే స్టీల్ కానీ ఇలా వెడల్పాటి ఒక గిన్నె తీసుకోవాలి. దానికి ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకి వాటర్ హీట్ అయిందండి. ఇక్కడ చూసారా, ఆవిరి వచ్చేసింది. సో ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఈ బ్యాటర్ అనేది పెట్టేసేయాలి. ఈ గిన్నె ఉంది కదా, ఆ గిన్నెని పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మనం ఒక 25 నుంచి 30 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారా, ఒక 20 నిమిషాల తర్వాత నేను ఒకసారి చూశానండి, ఇంకా అవ్వలేదు. సైడ్ అంతా ఉడికింది, ఇంకా మిడిల్లో ఇంకా బాయిల్ అవ్వలేదు. తర్వాత 30 నిమిషాల తర్వాత నేను చెక్ చేసి చూస్తున్నాను. చూడండి, నైఫ్కి అనేది ఎక్కడ పిండి అనేది అంటుకోలేదు. సో మన ఢోక్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. ఇది చల్లారాలండి. ఇది చల్లారే వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి. సో మంచి కలర్తో బాగా వచ్చేసిందండి, బాగా పొంగింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు కొద్దిగా వేగాలి. ఆవాలు ఇలా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది అలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు నీళ్లు సరిపోతాయి. చూడండి, 1/2 కప్పు సరిపోతాయి. ఇప్పుడు ఈ 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ శనగపిండి బ్యాటర్లోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలపాలి. ఇప్పుడు కలిపిన తర్వాత ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదండి, ఈ స్టేజ్లో లాస్ట్లో ఒక
చెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఇలా ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి. ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు మన ఢోక్లా రెడీ అయిపోయింది కదండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చల్లారాలండి. చల్లారిన తర్వాతనే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, చాలా ఫ్లఫీగా మంచి కలర్తో వచ్చింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా బాగుంటుందండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇలా మనకి కావాల్సిన సైజులో పీసెస్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పీస్ మీద అంత వాటర్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, తాలింపు వాటర్, అవన్నీ ప్రతి ఒక్క పీస్కి వేయాలండి. బాగా పీల్చుకున్న తర్వాతనే అది జ్యూసీగా సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుందన్నమాట. మనం హాఫ్ కప్పు వేసుకున్నాం కదా, ఫుల్ హాఫ్ కప్పు పడుతుందండి, బాగా పీల్చుకుంటుంది. ఇలా వాటర్ అన్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అన్ని యాడ్ చేసేసుకున్నాం కదా, సో మన ఢోక్లా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.